హాయ్ ఆల్, వెల్కమ్ టు సుమహాస్ వ్లాగ్స్. సో ఇంకొక హెల్దీ రెసిపీతో మీ ముందు వచ్చాను ఇవాళ. ఏంటంటే ఇది ఒక దోశ రెసిపీ. ఒక గ్లాస్ ఆఫ్ ఉద్ది బేడలకి ఏవేవి ఎంతెంత పోర్షన్స్ వేయాలి అని చూపిస్తా. ఒక గ్లాస్ ఉద్ది బేడలు, ఒక గ్లాస్ రాగులు, ఒక గ్లాస్ అన్నీ కలిపిన మిల్లెట్స్, ఒక గ్లాస్ జొన్నలు, తర్వాత ఒక గ్లాస్ కంటే కొద్దిగా తక్కువ అంటే ముక్కాలు గ్లాస్ పెసరబ్యాళ్ళు వేస్తున్నాను. తర్వాత ఇందులోకి కొద్దిగా శనగబ్యాళ్ళు వేస్తున్నాను. తర్వాత కొద్దిగా మెంతులు. వీటి అన్నిటినీ చక్కగా 4 to 5 టైమ్స్ వాష్ చేసుకోవాలి. సో ఇలా చక్కగా వాష్ చేసి పెట్టుకున్నాను అన్నీ. తర్వాత ఇవన్నీ మునిగేలాగా వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఒక 6 to 7 అవర్స్ పక్కా నానాలి. సో ఇంక ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు టైం అరౌండ్ 1 o'clock అయిందనమాట, ఆఫ్టర్నూన్. సో నేను 7 లేదా 8 ఆ టైంలో నైట్ దీన్ని మరి రుబ్బుతాను. అది కూడా ఎలా ఉంటుందో చూపించేస్తాను. మనము దోశకి అన్నీ నానపెట్టాం కదండి. సో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా చూడండి, బాగా నానిపోయాయి. ఇప్పుడు టైం అరౌండ్ 7:45 అయింది. బాగా మెత్తబడిపోయాయి. రుబ్బడానికి అంటే మిక్సీకి వేయడానికి 5 minutes ముందు నేను అటుకులు వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి నేను మిక్సీకి పట్టుకుంటున్నాను. నేను యాక్చువల్లీ మల్టీగ్రెయిన్ దోశ అని ఇంతకుముందు చేశాను. అంటే ఇలా గింజలు కాదనమాట, అవి పిండి పట్టించినవి. సో ఇది కూడా ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నాను ఫర్ ది ఫస్ట్ టైం. నేను నార్మల్గా మిల్లెట్స్ దోశ సపరేటు, జొన్న దోశ సపరేట్ అలా చేస్తాను. బట్ ఈసారి అన్నీ కలిపి చేస్తున్నా, చూడాలి ఎలా వస్తుందో. నార్మల్ దోశపిండి కంటే ఈ దోశపిండికి కొద్దిగా వాటర్ ఎక్కువ పడతాయి అన్నమాట మనం రుబ్బుకునే దానికి. సో కొద్దిగా తిక్కుగానే ఉండాలి, మరీ పలుచగా ఉండకూడదు, ఎందుకంటే కొద్దిగా పొంగాలి కాబట్టి. సో మనం ఇంకొక బ్యాచ్ పెండింగ్ ఉందన్నమాట, అది కూడా మిక్సీ పట్టేసుకుందాం. సో మనం ఎప్పుడు దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్స్ ప్రిపేర్ చేసినా ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి అంతా మిక్సీ పట్టిన తర్వాత మనం మంచిగా చేత్తో బాగా సాధ్యమైనంతసేపు బీట్ చేసి కింద నుంచి పైకి, పైనుంచి కిందికి ఇలా సర్కిల్గా ఇలా అంత బాగా కలుపుకుంటే మనకు పిండి అనేది బాగా పులుస్తుందన్నమాట. ఒక్కసారి మాత్రమే, అంటే మనం పిండి మిక్సీ నుంచి తీసి వేసినప్పుడు మాత్రమే ఇంతగా కలిపితే సరిపోతుందన్నమాట. ఇంకా దీన్ని మనము ఒక 7 to 8 అవర్స్ బాగా నానబెడితే బాగుంటుంది అనమాట. పిండి బాగా పులుస్తుంది. ఇంక ఇప్పుడు ఎలాగూ చలికాలం కాబట్టి ప్రతి చోట పిండి పులవడం కష్టమే. ఎప్పుడైనా పిండి పెట్టేటప్పుడు మనము ఎగ్జాక్ట్ సైజ్ గిన్నె తీసుకోకుండా కొంచెం పెద్దది తీసుకుంటే అది పొంగినప్పటికీ మనం ప్రాబ్లం ఉండదు. ఇన్ కేస్ పొంగుతుంది అని డౌట్ వచ్చినప్పుడు కింద ఇంకొక ప్లేట్ పెట్టుకొని పైన ఇంకో ప్లేట్తో మూసేయండి. దోశలు ఎలా వస్తాయని మార్నింగ్ వేసి చూపిస్తాను. సో మార్నింగ్ 8:30 అయింది యాక్చువల్లీ. ఇప్పుడు బాగానే పులిసింది, అంత ఎక్కువ పులవలేదు, బట్ ఓకే. ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకొని మనకి ఎంత కావాలో అంత చిన్న గిన్నెలకు ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లోకి సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా ఇంకా అలాగే ఇది తీసుకొని మనకి ఎంత కావాలో అంత రిమైనింగ్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు పులుపు వాసన రాకుండా ఉంటుంది. ఇంకా యాజ్ యూజువల్ నెక్స్ట్ దోశ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవడమే, విత్ పల్లి చట్నీ కాంబినేషన్. చక్కగా ఇలా పల్చగా దోశ పోసుకోవడమే. మనకు బాగా తెలుస్తుంది ఇక్కడ రాగులు ఇదంతా పల్చగా పోసుకోండి, బ్రహ్మాండంగా ఉంటాయి. సో ఇలా పల్చగా ఎర్రకారం పట్టించుకున్నాను అనమాట నేను. మీకు నా ఇష్టం ఉంటే ఎర్రకారం మీరు అప్లై చేసుకోండి, లేదంటే
ఉత్త చట్నీ, పల్లి చట్నీ అయినా ఏ చట్నీ అయినా దీనికి బెస్ట్ కాంబినేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమహాస్ వ్లాగ్స్.